It is the prayerful request to the tree that I like to exchange energy. అది చెట్టుతో చేసుకునే ఒక ప్రార్థనాపూర్వక విన్నపం. నేను మీతో పరస్పర శక్తి మార్పిడికి ఇష్టపడుతున్నాను అని. ఇది ప్రత్యేకించి మీరు అంత ఆరోగ్యంగా లేనప్పుడు, ప్రకృతి సహజమైన సహాయం కావలసినప్పుడు చెయ్యాలి. మీరు తలనొప్పి వంటి చిన్న విషయాల్లో ప్రయత్నించవచ్చు. ప్రార్థనాపూర్వకంగా మీ వీపును చెట్టు బెరడుకు ఆనించి 2-3 నిమిషాలు కూర్చుని మీరు ధ్యానం చేయవచ్చు, లేదా ధ్యానం చేయకుండా మౌనంగా కూర్చోండి. ఏం జరుగుతుందో చూడండి. దానితో ప్రయోగం చేయండి. మన వీపు కంటే ఆ చెట్టు యొక్క కాండం చిన్నదిగా ఉండాలనేది ఎందుకంటే పెద్దదిగా ఉన్నట్లయితే వచ్చే శక్తి మార్పిడిని మనం అదుపు చేయలేం. It is sufficient. When it is smaller than our back, it is. చిన్నదిగా ఉంటే మనకు సరిపోతుంది. See, we have a beautiful relationship. అది చెట్టుతో ఒక అందమైన బంధం. Trees, they take oxygen, give us oxygen. They take carbon dioxide, removes the poison from the atmosphere. చెట్లు ఆక్సిజన్ ఇచ్చి కార్బన్ డయాక్సైడ్ను తీసుకుని వాతావరణంలోని విషాలను, హానికారకాలను తీసివేస్తాయి. అలాగే మన వ్యవస్థ నుండి నకారాత్మక శక్తిని తీసివేసి అనుకూల శక్తినిస్తాయి. If someone has anger problem, ఎవరికైనా కోపం తెచ్చుకునే సమస్య ఉన్నట్లయితే బాబూజీ పరిశోధన చేసి ఎవరికైనా కోపం ఎక్కువగా వస్తూ ఉంటే వారు 8 గంటలు రావి చెట్టు కింద విశ్రాంతి తీసుకోవాలని, నిద్రపోవాలని చెప్పారు.